నర్సరావుపేట పట్టణానికి చెందిన ముఠా పిల్లలను డ్రగ్స్ గంజాయికి బానిసలుగా చేసి వారి చేత సెల్ ఫోన్ దొంగతనాలు గంజాయి రవాణా చేస్తున్నారు. ఇప్పటికీ సుమారు 150 దొంగతనాలు చేసించినట్లు అనుమానం. 2 నెలల క్రితం పోలీసులకు పట్టుబడిన జమీర్ మీరావాలి జువైనల్ హోంలో శిక్ష అనుభవించిన మీరావాలి ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి దొంగతనాలు చేయాలంటూ వేధిస్తున్న ముఠావారు వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించిన జమీర్ మీరావాలి మత్తు పదార్థం ఇచ్చినప్పుడు మాకు ఏం చేస్తున్నామో తెలియక వాళ్ళు చెప్పింది చేస్తున్నామన్న బాధితుడు. దొంగతనాలు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయిన బాధితుడు. అమాయకులైన చిన్నపిల్లలను టార్గెట్ చేస్తున్న వారిద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు తల్లిదండ్రులు వాపోతున్నారు. నమస్కారం సార్, నా పేరు జమీరు, మాది వరవగట్ట. మా అమ్మ మా నాన్న. షారు అనే వ్యక్తి, ఫారు అనే వ్యక్తి, షారు వాళ్ళ ఆవిడ, ముగ్గురు ఇట్లా దొంగతనాలు, దోపిడీలు, ఫోన్లు, డబ్బులు, బళ్ళు, డ్రగ్స్, గంజాయి, ఈ మత్తు పదార్థాలు మొత్తం మా చేత తెప్పించి సేల్ చేపిస్తున్నారు సార్. ఆ మత్తు మాకు కూడా ఎక్కించి ఆ మత్తులో మేము ఏం చేస్తున్నాం మాకు అర్థం అవ్వట్లేదు సార్. నాయన కాక ఇంకా 15 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా అలాగే చేపిస్తుంటే ఇంకా వాళ్ళు మానేసి ఇళ్ళకు పోయారు. ఇళ్ళకు పోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి అలాగే చేపిస్తున్నారని అడిగితే వాళ్ళకి ఏం మాట్లాడకుండా 31st నైట్ మా ఇంటి పైకి వచ్చారు సార్. వచ్చి నీకు 5వ తారీఖు కల్లా లోన్ వేయిస్తాను రా, చూస్తా ఉండు అని లేనిపోయిన కేసు మొత్తం నీ మీద వేపిస్తా అంటున్నాడు సార్. ఇంకా డబ్బులు, ఫోన్లు, ఆ బళ్ళు అలాంటి దొంగతనాలు చేయించాడు. నేను 3 నెలలు విజయవాడ జైల్లో కూడా ఉన్నాను సార్. ఉండి అతనే తీసుకొస్తానని చెప్పాడు. తీసుకొస్తానని చెప్పి కూడా ఇంకా బయటికి తీసుకురావట్లేదు. ఇంకా మా అమ్మ మా నాన్న ఇంకా బయటికి తీసుకొచ్చారు సార్. ఇంకా నేను తీసుకొచ్చిన తర్వాత నేను చేయనని అంటుంటే ఇంకా మా ఇంటిపై కత్తి తీసుకొని మా ఇంటిపైకి వచ్చారు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేపిస్తున్నారు? ఒక 3 సంవత్సరాల నుండి ఏమో చేపిస్తున్నారు సార్. జైలుకి వెళ్ళి వచ్చి అన్నాళ్ళు? నేను జైలుకి వచ్చి 7 నెలలు ఏమవుతుంది సార్. మీడియాకి రావడానికి కారణం ఏంటి? వాళ్ళు నాకు ప్రాణరక్షగా ఉంది సార్. వాళ్ళు బెదిరిస్తున్నారు సార్ మా అబ్బాయిని. అందుకోసం అదే ఈ దొంగతనాలు, మళ్ళీ గంజాయి మళ్ళీ మొత్తం రవాణా చేయమంటున్నారు. దొంగతనాలు, గంజాయి లాంటి చేయరా అని అంటుంటే నేను చేయనంటే ఇట్లా మా ఇంటి పైకి వచ్చి కత్తులతో దాడి చేస్తున్నారు సార్ నాకు.